ప్రపంచం మొత్తంలో మీరు చూడండి, ప్రేమలు చాలా ఉన్నాయి. అమ్మ ప్రేమ ఉంది, నాన్న ప్రేమ ఉంది, భార్య ప్రేమ ఉంది, భర్త ప్రేమ ఉంది, ప్రేయసి, ప్రియుడు, రక్త బంధాలు, స్నేహ బంధాలు, ఎన్ని ప్రేమలున్నా ప్రేమామయుడు అని మీరు కొట్టగానే వినిపించాల్సిన ఒకే ఒక పేరు ఎవరిది? యేసుక్రీస్తుది. మిగతా వాళ్ళందరి పక్కకు గంటి ప్రేమ అంటే నాదే అని మొదట సింహాసనం వేసుకుని కూర్చున్న వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రేమతోనే సమస్త మానవాళి మధ్యలో సమాధానాన్ని కుదిర్చాడు. అమ్మ నాన్నలకి బిడ్డల మీద ప్రేమ ఉంది గనుక, అమ్మ నాన్నల బిడ్డల్ని ప్రేమించారు గనక వాళ్ళు కొట్టుకుంటుంటే కుమిలిపోయి వాళ్ళ మధ్యలో సమాధానం తేవడానికి ఎలాగైతే తప్పించిపోతూ ఉంటారో, ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కన్న పరలోకపు తండ్రి భూమి మీద మనుషుల మధ్య సమాధానం లేక, శాంతి లేక కొట్టుకొని నువ్వు వేరు నేను వేరు, నీ మతం వేరు నా మతం వేరు, నీ కులం వేరు నా కులం వేరు, నీ కుటుంబం వేరు నా కుటుంబం వేరు, నీ రక్తం వేరు నా రక్తం వేరు, నీ వంశం వేరు నా వంశం వేరు, ఇలా ముక్కలైపోయిన సమాజం మధ్యలో, శాంతి సమాధానం లేని సమాజం మధ్యలో సమాధానాధిపతిగా ఈ లోకానికి వచ్చి, చిన్న మాట కాదండి, దేశాలలో ఉన్న వాళ్ళను, రాష్ట్రాలలో ఉన్న వాళ్ళను, ఆయా కల్చర్స్, ఆయా నాగరికతలు కలిగిన వాళ్ళను, ఆయా అలవాట్లు కలిగిన వాళ్ళను అందరినీ ఒకే తాటి మీదకి తెచ్చి అందరికి ఒకే పేరు ఇచ్చాడు. క్రిస్టియన్స్, క్రైస్తవులు ఒక చోటకి చేర్చాడు అందరినీ. నిజంగానండి, ప్రపంచం మధ్యలో సమాధానం తేవటం అనేది చిన్న విషయం కాదది. ఇది తండ్రికి ఇష్టం. ఎవడి భూమి మీద ఉన్న పిల్లలు ఇలాగా మతాల పేరిట, కులాల పేరిట విచ్ఛిన్నం అయిపోయి ఒకరినొకరు దోచుకుంటూ, ఒకరినొకరు కొట్టుకుంటూ, ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే చూడలేకపోయాడండి దేవుడు. అందరిని కన్నవాడు చూడలేక తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆయన ద్వారా సమస్తానికి సమాధానం పరచాలి, సమస్తాన్ని సమాధాన పరచాలి అన్నది తండ్రి అభీష్టం.